अस्सलाम वालेकुम, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అక్సా బేబీ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మనకు దీనికి కావాల్సిన పదార్థాలు చికెన్ లెగ్ పీసెస్ తీసుకోవాలి. సో దీన్ని బాగా శుభ్రం చేసేసి ఇందులో ఉప్పు, కారం, గరం మసాలా, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, తర్వాత మనం టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. సో కారం కూడా మీరు ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి. కొంచెం పెప్పర్ పౌడర్, ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఒక 4 స్పూన్ల పెరుగు వేసేసాను. తర్వాత పెరుగు వేసిన తర్వాత బాగా కలిపేసేసుకోండి. సో బాగా కలిపి ఒక 5 నిమిషాలు బాగా కలిపి మసాలా అంతా ముక్కలకి పట్టేంత వరకు ఈ విధంగా బాగా కలుపుకోండి. సో దీన్ని బాగా కలిపేసిన తర్వాత ఇందులో కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసేసి ఒక హాఫ్ లెమన్ సో ఈ విధంగా వేసేసుకొని మనం కొంచెం సేపు మూత పెట్టేవాలి. తర్వాత ఇందులో కొంచెం మనకు కావాలనుకుంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు, లేదా వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. సో ఫుడ్ కలర్ నేను మళ్ళీ సో ఇందులో నేను ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేసి ఇంకొకసారి బాగా కలిపేసాను అనమాట. సో ఈ విధంగా బాగా కలిపేసి ఒక 1 అవర్ లేదా 1.5 అవర్ వరకు మనము మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక గిన్నెలోకి మనము 1 కప్పు కార్న్ఫ్లవర్, 1 కప్పు మైదా, ఇందులో మనం టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం కారము, పెప్పర్ పౌడరు, కొంచెం గరం మసాలా వేసేసి ఈ పిండిని బాగా కలిపేసుకొని మనము పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో దీన్ని బాగా మనం కలిపేసి ఇప్పుడు మనము ఈ చికెన్ పీసెస్ని ఒక్కొక్క పీస్ లెగ్ పీస్ తీసుకొని ఈ పిండిలో బాగా డిప్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా బాగా డిప్ చేసుకోండి. సో మనము కూల్ వాటర్ అనేది రెడీగా పెట్టుకోవాలన్నమాట. సో ఒక గిన్నెలో నేను ఐస్ వాటర్ తీసుకున్నాను. ఈ విధంగా పిండి మనం కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు ముక్కల్ని ఇందులోకి పెట్టి తీయాలన్నమాట. సో ఈ విధంగా ఒక్కొక్క లెగ్ పీస్ని మనము పిండిలో డిప్ చేసిన తర్వాత కూల్ వాటర్లో వేసి మళ్ళీ తీసి పక్కన పెట్టేయండి. సో ఈ విధంగా అన్ని ముక్కల్ని ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత మనము స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. సో ఇందులో ఈ పిండి మనము మిగిలిన పిండిలో మళ్ళీ ఈ ముక్కల్ని మనము ఐస్ వాటర్లో ముంచిన తర్వాత ఇలాగ పిండి బాగా పట్టించేంత వరకు మనము బాగా ఈ విధంగా డిప్ చేసేసుకోండి. తర్వాత ఇంకా మనం నూనె వేడెక్కిన తర్వాత ఒక్కొక్క లెగ్ పీస్ని ఈ విధంగా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. సో ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎక్కువ ఫ్లేమ్ పెడితే మనకు లోపల బాగా ఉడకదనమాట. సో పైన వరకే క్రంచీగా ఉంటుంది. సో అందుకని లోపల నుంచి కూడా మనకు ఉడికి లోపల సాఫ్ట్గా, టేస్టీగా, పైన క్రంచీగా చాలా బాగా టేస్ట్ వస్తుందన్నమాట. సో తప్పకుండా అందరూ లైక్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నాకు కామెంట్ చేయండి. ఎలా చేశానన్నది నాకు కూడా తెలుస్తుంది. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మీరు కామెంట్ చేస్తే నేను వీడియో ఎలా చేశానన్నది నాకు కూడా తెలుస్తుంది. సో నాకు సపోర్ట్గా ఉంటుందన్నమాట. సో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఇంతేనండి, చాలా సింపుల్గా మనం ఇంట్లో KFC చికెన్ ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా చూడడానికైతే చాలా బాగుంది. సో టేస్ట్ కూడా చాలా సూపర్గా వచ్చిందండి. సో చాలా క్రంచీగా చాలా బాగుంది. మా పిల్లలు చాలా బాగా తిన్నారనమాట. సో అందరూ తప్పకుండా లైక్ చేయండి.